ఈరోజు రైతులు చెప్పినారు, వాళ్ళు చెప్పిన లెక్క నాకు నేను కళ్ళతో చూసిన లెక్క. ప్రతి ఊరికి 200, 300, 400 ఎకరాలు ఎండుతా ఉంది. ఇవాళ సూర్యాపేటలో ఒక 20-24 వేల ఎకరాలు ఎండుతా ఉంది. భయంకరంగా సాగర్ ఆయకట్లో కూడా చాలా తీవ్రంగా ఎండిపోయింది పంట. ఎందుకండి? ఏం కారణం చేత ఎండబెట్టిన మీరు సాగర్ ఆయకట్లో? ఈ రోజు కూడా నాగార్జున సాగర్లో ఈవెన్ టుడే వెన్ ఐఎమ్ స్పీకింగ్ టు ద ప్రెస్, ఎండిడిఎల్ కంటే అబోవ్గా 7 TMC వాటర్ ఉంది. ఎండిడిఎల్ కింద కూడా మనం వాడుకోగలిగిన మరో 7 TMCల వాటర్ ఉంది. 14-15 TMCల వాటరు ఇప్పుడు కూడా సాగర్లో వాడుకోగలిగే పరిస్థితి ఉంది. ఆనాడు కూడా ఈ బుడముండ KRMB ఉండే. KRMB అంటే ఎవడండి? వాడు మన సూపర్ బాసా? వాడు 2 రాష్ట్రాల మధ్య నీటి పంపిణీకి సమన్వయకర్త గంతే. వాడే మనకు బాస్ కాదు కదా. వానికి అప్పచెప్పి టోటల్ ప్రాజెక్టును తక్కువగా తెలివిహీనంగా ఆ కేంద్ర మంత్రి తీయగపుల్లగా మాట్లాడితే KRMB చేతిలో మొత్తం అధికారాన్ని అప్పచెప్పి ఇలా నాగార్జున సాగర్ కట్ట మీదకి ఎక్కలేనటువంటి దుస్థితిని తీసుకొచ్చిన అసమర్థ ప్రభుత్వం ఎవరండి? ఎప్పుడు మమ్మల్ని కూడా KRMB నిరోధించేది, మేము దటాయించేది వాళ్ళను. మాకంటే ఆంధ్ర ఎక్కువ తీసుకున్నది పోయిన 2-3 సంవత్సరాలలో. మా క్యారీ ఫార్వర్డ్ ఇవ్వాలి, మాకు రైట్ ఉన్నదని చెప్పి వాడు ఆపిన తూములు లేపి 4 తళ్ళు 3 తళ్ళు ఇచ్చినాం. 8 పంటలు నాగార్జున సాగర్ కింద 1 ఎకరం కూడా ఎండనేయకుండా పండించినాం. నిజంగానే కాంగ్రెస్ వచ్చినాక కరువు వచ్చిందా లేదా అనేది రేపు వచ్చే జూలై నుంచి సెప్టెంబర్ వరకు వానలు పడుతున్నాయా, వానలు పడతలేవా, కాంగ్రెస్ వల్ల ఏమన్నా ప్రకృతి మన మీద పగబట్టిందా లెక్క అప్పుడు తెలుస్తుంది. అప్పుడే 100 రోజులు కాలేదు మేము వచ్చి, ఇక అది చేయలే ఇది చేయలే. మేము ఉన్నప్పుడు రైతుల ఖాతాల మేము రైతు బంధు 10 రోజుల్లో వేసినాం అన్నాడు. అంటే నిజంగా ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఏ మాత్రం కూడా ఊర్లలో అంటుంటారు, ఏ వాడు సిగ్గులేనోడు రాబాయ్ ఏది పడితే అది మాట్లాడతాడని. నేను అనదలుచుకోలేదు చంద్రశేఖరరావును, కానీ డిసెంబర్లో మొదలుపెట్టి సెప్టెంబర్ వరకు 10 నెలలు, 10 రోజులు కాదు 10 నెలల వరకు రైతు బంధు పథకంలో రైతుల ఖాతాలలో పైసలు వేసిన లెక్కలు ఆడున్నాయి. నువ్వు అసెంబ్లీలోనే అవన్నీ బయట పెట్టినావు. నువ్వు వస్తావేమో అనుకున్నావు, నువ్వు పారిపోయినావు, రాలే. ఇప్పుడు కూడా నేను సూటిగా 2018 ఎన్నికలప్పుడు మాత్రమే ఎన్నికల ముందు ఖాతాల పైసలు వేసినావు. ఆ తర్వాత ఏ రోజు కూడా 4 నెలల నుంచి 10 నెలల సమయం తీసుకున్నాడు రైతు బంధు పథకాన్ని వేయడానికి. మేము 100 రోజుల్లోనే 64,75,000 మంది రైతులకు ఖాతాలలో నగదేసినాము. మొత్తం ఉన్నదే 69 లక్షల మంది రైతుల ఖాతాలు. ఆల్రెడీ 65 లక్షల ఖాతాలలో రైతు బంధు పథకాన్ని పూర్తి చేసినాము. నేను సూటిగా చంద్రశేఖరరావు గారికి సవాలు విసురుతున్నా. అధికారిక లెక్కలు ఉన్నాయి. 64,75,581 రైతుల ఖాతాలలో రైతు బంధు పథకము మేము వేయడం జరిగింది. ఇక మిగిలింది 4 లక్షల చిల్లర మాత్రమే. ఒకవేళ ఈ లెక్కలలో తప్పులు ఉంటే మీరు ఏ శిక్ష విధించినా మేము ఆ శిక్షను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాము.